వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ జాబ్స్ అన్నిట్లికి మనకి హవర్లీ బేసిస్‌న పే చేస్తా ఉంటారు. చాలామంది ఆ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నామేంట్రా, ఇది చేస్తున్నామేంట్రా అని అనుకుంటా ఉంటారు. మన లైఫ్ కోసం మనం కాకపోతే ఇంకెవరొచ్చి ఫైట్ చేస్తారు. అది ఇండియా ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియా ఐటీ ఇండస్ట్రీ మీకు ఇన్ కేస్ ఈ వీడియో స్లోగా అనిపిస్తే మీరు 1.5లో గాని, 1.25 స్పీడ్‌లో గాని పెట్టి చూడండి వీడియో కంప్లీట్. ఈ వీడియో చేయడానికి నాకు మెయిన్ కారణం ఏంటంటే, నేను చూసిన మా ఫ్రెండ్స్ ఎక్స్‌పీరియన్స్, అలాగే నేను చేసిన ఎక్స్‌పీరియన్స్. నేను ఆడే క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమ్‌లో ఆ చాట్‌లో గూడా కొందరు టీమ్‌మేట్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నట్లు. అంటే మోర్ థాన్ 8 అవర్స్. అలాగే వీకెండ్ గూడా వర్క్ చేస్తున్నట్లు. నేనైతే ఇండియాలో కొన్ని ఇయర్స్ వర్క్ చేశా. డెవలపర్ కింద. అలాగే ఇక్కడ గూడా వర్క్ చేస్తున్నా ఆస్ట్రేలియాలో గూడా. సో, నేను ఫైండ్ ఔట్ చేసిన ఆ డిఫరెన్స్ అయితే జెప్తా. ఇది టోటల్లీ నా ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఇన్ కేస్ ఎవరన్నా ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్స్ చేసినా, లేదంటే వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేసినా గానీ కామెంట్ అయితే చేయండి. సో, నేనైతే దాన్ని జూసి నేను గూడా ఇంకా నేర్చుకుంటా. ఎందుకంటే నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు గాబట్టి. ఇండియాలో ఎలా ఉంటుందో చూద్దాము. మా ఫ్రెండ్స్ కొంతమంది వీకెండ్ గూడా వర్క్ చేస్తారు. వీకెండ్ వర్క్ చేసినప్పుడు ఎందుకురా వీకెండ్ వర్క్ చేస్తున్నారంటే, మనకి ప్రొడక్షన్ డిప్లాయ్ ఉంది. లేదంటే హ్యాండ్ ఓవర్ ఇచ్చే టైం దగ్గర పడింది. సో, ఇలా చెప్తా ఉంటారనమాట. ఆబ్వియస్‌లీ కంపెనీకి అది చాలా ఇంపార్టెంటు. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎంప్లాయ్‌కి కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు వర్క్ లైఫ్‌లో నీ మనీ సంపాదించడానికి అది ఎంత ఇంపార్టెంటో, ఇంటికొచ్చాక నీకు నీవు టైమ్ స్పెండ్ చేసుకోవడానికి, లేదంటే నీ ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేసే టైం గూడా అంతే ఇంపార్టెంట్ కదా! సో, అట్‌లీస్ట్ ఓకే. మనం ఎక్కువ వర్క్ చేస్తున్నాం. మనకి ఆ ఎక్స్‌ట్రా వర్క్ చేసిన దానికి మనీ ఇస్తున్నారా? ఎక్స్‌ట్రా చేసిన హవర్స్‌ని అట్‌లీస్ట్ అంటే ఆహ్, నెక్స్ట్ డే ఎర్లీ‌గా వెళ్ళిపోవడానికో, లేదంటే ఆ నెక్స్ట్ డే లీవ్ తీసుకోవడానికో, లేదంటే హవర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికో, అలా యూజ్ చేయకుండా ఓకే. కంప్లీట్‌గా ఎక్స్‌ట్రా వర్క్ చేపించుకుంటేనే ప్రాబ్లమ్ అనమాట. సో, ఇక్కడ ఆస్ట్రేలియాలో నేనేమి ఎక్స్‌పీరియన్స్ చేశానో అయితే చెప్తాను. అయితే మనకి ఇక్కడ 8 అవర్స్ అనమాట. సో, 8 అవర్స్ అంటే ఇంక్లూడింగ్ లంచ్ బ్రేక్. మనకి చాలామంది అంటే నేను చూసిన దాని ప్రకారం చాలామందేంటంటే 8 అవర్స్ వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారనమాట. సో, అలాగే ఒక్కొక్క కంపెనీస్ ఏంటంటే మనకి కొంచెం ఎక్స్‌ట్రా హవర్స్ చేయమన్నా దానికి గూడా డబ్బులేస్తారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఆహ్, సో, ఆ ఎక్స్‌ట్రా హవర్స్ ఏదైతే చేస్తున్నారో అంటే ఫుల్ టైమ్ అంటే నువ్వు 38 అవర్స్ చేయాల్సిందే వీక్లీ కదా! సో, 38 అవర్స్ కంటే ఎక్కువ ఒక కంపెనీ అనేది నీకు పేరోల్‌లో మెన్షన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఓవర్ టైమ్‌కి ఎక్కువ పే చేయాలి. నార్మల్‌గా 40 పే చేస్తే దానికి $40కి ఇంకా ఎక్స్‌ట్రా. ఓకే. ఆ ఓవర్ టైమ్‌కి ఎంతైతే పే ఉంటుందో అంత పే చేయాల్సొస్తదనమాట. సో, అందుకనే కొన్ని కంపెనీస్ ఏం జేస్తాయంటే, మనకి ఇప్పుడు 8 అవర్సు. నేను 6 అవర్సే చేశా ఈరోజు. 6 అవర్స్ చేస్తే ఓకే. నెక్స్ట్ డే 1 అవరు. ఓకే. ఆ నెక్స్ట్ డే ఇంకో 1 అవరు అలా కవర్ చేసుకోవచ్చు. ఓకే. లేదంటే నువ్వు 10 అవర్స్ చేసావు. లేదంటే 9 అవర్స్ చేసావు. నెక్స్ట్ డే నేను ఎర్లీ‌గా వెళ్ళిపోవాలనుకుంటే అట్లకైనా వెళ్ళొచ్చు. కాపోతే మనం ఇన్ఫార్మ్ జేసుకుంటాం గదా! మేనేజర్‌కి అలా. ఓకే. సో, అట్లా ఆ లైఫ్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఓవర్‌సీస్ నుంచి వస్తాం గదా! సో, మనకేంటంటే ఆబ్వియస్‌లీ మనకి మనీ అనేది సరిపోదు. ఎందుకంటే మనకి వీసాలు అప్లై చేయాలి. చాలా చాలా కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సొస్తుంటుంది. సో, దానికి ప్రతిదానికి మనీ స్పెండ్ చేయాలి. అలాగే మనం ఇక్కడుండి రెంట్స్ కట్టుకోవాలి. మన లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి చాలా వరకు మనీ సరిపోవు. సో, అలాంటప్పుడు వాళ్ళేం జేస్తారంటే పార్ట్ టైమ్స్ ఈవెన్ నా స్టడీస్ అయిపోయినా గానీ నేను ఇప్పుడు మనకి ఫుల్ టైమ్ ఉంటుంది. ఫుల్ టైము తర్వాత మనకి నేను అయితే పార్ట్ టైమ్‌కెళ్తా.
లేదంటే ఫ్రీలాన్సింగ్ గూడా చేస్తా ఉంటా. నా టైమింగ్‌ని నేను అలా బ్యాలెన్స్ చేసుకుంటా అనమాట. మనకి ఎక్స్‌ట్రా మనీ వస్తే అది హెల్ప్‌ఫుల్ అవుద్ది. ఎలాగో మన లైఫ్‌కి గాబట్టి పర్వాలా. అలా కాకుండా మనకి ఎక్స్‌ట్రా పే చేయకుండా మనం వర్క్ ఎక్స్‌ట్రా చేస్తూనే ఉంటే మనకి ఆ గ్రోత్ అనేది ఉండదనమాట. సో, ఇదే నా ఎక్స్‌పీరియన్సు. మనం వర్క్‌కి ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నామో, మన లైఫ్‌కి కూడా అంతే టైమ్ స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంటు. అసలిక్కడ ఎలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయి? నేనేమేం చేశాను? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియోలో చేస్తా. ఇక్కడ ఆస్ట్రేలియాలో మెయిన్‌లీ ఏంటంటే మనకి చాలా అంటే పార్ట్ టైమ్ క్యాజువల్ కాంట్రాక్ట్. ఈ జాబ్స్ అన్నిట్లికి మనకి హవర్లీ బేసిస్‌న పే చేస్తా ఉంటారు. సో, అదే రీజన్ అయ్యుండొచ్చు మనకి ఆ డిఫరెన్షియేషన్ రావడానికి. బట్ మనకి ఇండియాలో అయితే 8 అవర్స్. అంటే 1 డే అంటే డే లెక్కన పనిచేస్తున్నట్లు. ఈ డే 1 డే వర్క్ చేస్తే ఇంతొస్తున్నట్లు అంత అని. అంటే హవర్లీ ఫోకస్ అనేది లేదనమాట. సో, అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. అలాగే చాలామంది మనం ఆస్ట్రేలియాలో ఓకే. పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నాం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, "ఆ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నావేంట్రా? ఇది చేస్తున్నావేంట్రా?" అని అనుకుంటా ఉంటారు. కాకపోతే అవన్నీ ఇగ్నోర్ చేయడమే మనం. ఎందుకంటే మన లైఫ్ కోసం మనం కాకపోతే ఇంకెవరొచ్చి ఫైట్ చేస్తారు. సో, ఎవరి గురించైతే ఆలోచించొద్దు. దీనికి ఎగ్జాంపుల్ కింద నేను రీసెంట్‌గా ఒక మూవీ చూసా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే వాళ్ళు దాచుకున్న మనీలో అంటే వాళ్ళు ఒక ఈవెంట్‌కెళ్తున్నారు. రిలేటివ్స్ ఈవెంట్‌కి. అయితే వాళ్ళు దాచుకున్న మనీలో వాళ్ళ ఆవిడేమో 5,000 ఇద్దామంటది. వాళ్ళ ఆయనేమో వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటానే ఉంటారు. "నువ్వు మనం ఇవ్వాలనుకున్నది ఒక 2,000 ఇవ్వు చాలు" అంటాడు. అయితే వాళ్ళ వైఫ్ వినదు. ఆ 5,000 ఇస్తది ఎళ్లి. 5,000 ఇస్తే వాళ్ళేంటంటే వాళ్ళ పరువు పోయినట్లు ఫీలయ్యి, ఆవిడే మళ్ళీ ఎదురు తిరిగి ఈవిడకి డబ్బులిచ్చి, "నువ్వు ఏదో ఒకటి వస్తువు కొనుక్కొని రా. అప్పుడు మన పరువన్నా నిలబడుద్ది" అని చెప్పి అంటది. సో, దానికి వాళ్ళ వైఫ్‌కి కోపమొచ్చేసి ఏంటంటే, ఆ డబ్బులు ఎనక్కిచ్చేసేసి, ఇంటికెళ్ళి దాచుకున్న డబ్బులన్నీ డిబ్బీ పగలగొట్టి ఆ మనీ ప్లస్ మెడలో తాళి ఇదంతా అమ్మేసేసి డబ్బులు తీసుకెళ్ళి ఇస్తది ఒక కట్ట. ఎంతో తెలీదు. ఒక కట్ట ఇస్తది. ఓకే. అంతిచ్చినా గాని అప్పటికి కూడా అవమానిస్తారు. దీనిలో మనకేం అర్థమైంది? అనాలనుకున్నవాడు నువ్వేం చేసినా అంటానే ఉంటాడు. ఓకే. సో, చేయాలనుకున్నవాడు చేస్తానే ఉంటాడు. సో, అందుకనే మనం చేసేది మనం జెయ్యాలి. ఎవడో ఏమనుకున్నా గాని దాన్ని ఇగ్నోర్ చేయడం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.